అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కాస్త ఫ్రై చేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కాస్త కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి మూత పెట్టుకొని. బెండకాయ ఉడికిందో చూద్దామండి. బెండకాయ మంచిగా ఉడుకుతుంది చూడండి. మంచిగా ఫ్రై అయింది. దీంట్లోకి ఇవి 1/2 కేజీ బెండకాయలండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది, 1½ టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి. ఇది పులుసు కాబట్టి మెంతి పొడి తప్పనిసరి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇవన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి. బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. ఇలా పులుసులాగా చేసుకున్నా కూడా. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనము ముందే చింతపులుసు తీసి పెట్టుకున్నాను. ఈ పులుసు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. బెండకాయ ఉడికిందో చూద్దామండి. చక్కగా ఉడుకుతుంది. ఇందులోకి కాస్త 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది పులుసులోకి. కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత బాగా చిక్కగా అయిందో. గ్రేవీ బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ.